హలో అండి. వెల్కమ్ టు స్పెషల్ మామ్ స్టోరీస్. ఈరోజు నేను మీకు కొన్ని నేను వరలక్ష్మి వ్రతానికి చేసిన షాపింగ్ అయితే చూపిస్తాను. ఎందుకు అనంటే లాస్ట్ టైము మా ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి బోనాల టైంలో నేను వీడియో అయితే చేశాను కదా! సో, మామ్స్ ఏంటి నేను యాక్టివిటీస్ చూపిస్తున్నాను కదా! సో, యాక్టివిటీస్ చూస్తున్నారు. సో, వాటితో పాటు ఇంకా నేను పర్సనల్‌గా ఏదైతే షేర్ చేస్తున్నానో వాటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఎక్కువ వ్యూస్ అంటే అది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారని అర్థం కదా! సో, అందుకోసం అని చెప్పి నేను ఈసారి వరలక్ష్మి వ్రతంకి చేసిన షాపింగ్ కూడా మీతో చూపించాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, లేట్ చేయకుండా చాలా త్వరగా, చాలా క్విక్‌గా అయితే చూపిస్తాను. చూసేయండి. ఇందులో ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా డైలీ వేర్ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇది అన్నమాట. క్రీమ్ అండ్ ఇలా కలర్ కాంబినేషన్ వచ్చేస్తది. సో, మెరూన్, పీచ్, లైట్ గ్రీన్ లాగా ఉంటది. నాకు చాలా నచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్‌గా ఉందన్నమాట. నాకెక్కువ ఇలాంటి శారీస్ చాలా ఇష్టము. నాకు పట్టు శారీస్ కన్నా కూడా ఇలాగ చిన్నగా ఫ్లోరల్ టైప్‌లో అయితే చాలా బాగా ఇష్టం అన్నమాట. అలా శారీ అంతా ఇలా వచ్చింది. వన్స్ ఒకసారి శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత మళ్ళీ బోర్ కొట్టేసిందనుకోండి, దీన్ని మంచి మ్యాక్సీ లాగా ట్రై చేయొచ్చన్నమాట. సో, అందుకోసం అని చెప్పి తీసుకున్నాను. ఇది శారీ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది. ఇలా బ్లౌజ్ అయితే వచ్చింది. ఇది ప్యాటర్న్ లాగా చేయించుకుంటే బాగుంటది బ్లౌజ్. ఫస్ట్ శారీ అన్నమాట. బాగుంది కదా! చాలా స్మూత్ ఉందన్నమాట. బాడీ హగ్గింగ్ ఉంటది. ఏ సీజన్ అయినా గాని అంటే లైక్ ఇరిటేషన్ రాదన్నమాట. అంత బాగుంటది. కొంచెం సాటిన్ మిక్స్ లాగా అనిపిస్తది. మీకు చూడడానికి సాటిన్‌లా అనిపిస్తదేమో. చాలా స్మూత్ ఉంటది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ శారీ. ఇదైతే నేను ఈ ఫ్లోరల్ ప్రింట్ కోసమే తీసుకున్నానన్నమాట. అంతా ఫ్లోరల్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసిందన్నమాట. చాలా బాగుంది కదా! సో, ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది. దీన్ని కూడా 2, 3 సార్లు కట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫ్రాక్ లాగా చేయొచ్చు. ఇలా వస్తదన్నమాట. అయితే దీనికి బ్లౌజ్ మనం ఇలా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ అయితే ఇచ్చారు. బ్లూ అది కూడా ఫ్లోరల్‌తో. సో, ఇది కూడా ప్యాటర్న్స్ ఉంటాయి కదా! సో, ఆ బ్లౌజెస్ బాగుంటాయి. రెగ్యులర్ కన్నా కూడా ప్యాటర్న్స్ కుట్టిస్తే కొంచెం లుక్ అనేది బాగుంటదన్నమాట. ఈ 2 శారీస్ నేను తీసుకున్నాను. ఇంకా నేను ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కట్టుకోవడానికి ఈ శారీ అయితే తీసుకున్నాను. నేను ఎక్కువ కాంట్రాస్ట్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఈ శారీ ఇలాగ సెల్ఫ్‌లోనే తీసుకున్నానన్నమాట. ఇది శారీ ప్యారెట్ గ్రీన్. సో, ఇలా వస్తది. సో, శారీ మొత్తం మనకి ఇలాగా సిల్వర్ జరీ ఉంటుంది. సిల్వర్ జరీతో వచ్చింది. ప్యారెట్స్ అంతా ఫ్లోరల్ థీమ్ వచ్చేసిందన్నమాట. ఇక్కడ బోర్డర్ వచ్చేసి ఇలా పీకాక్స్‌తో అయితే వచ్చింది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. ఇలా కట్టుకుంటే చక్కగా నిలబడతాయి కుషిళ్ళు. కట్టుకున్న తర్వాత లుక్ చాలా బాగుంటది. నేను ఫస్ట్ టైం ఇలాగ మొత్తం సెల్ఫ్ కలర్‌లో తీసుకోవడం. అయితే దీనికి పళ్ళు కూడా ఇలానే వచ్చేస్తది. సేమ్ కలర్‌లోనే ఉండింది. సో, ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా. అండ్ దీనికి బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇలా ప్యాటర్న్ పెట్టుకున్నాను అనమాట. నేను ప్రిన్స్ కట్టే ప్రిఫర్ చేస్తాను. అసలు నార్మల్ బ్లౌజ్ అయితే వేసుకొని నాకు అంత ఇష్టం ఉండదు. సో, ప్రిన్స్ కట్టే అనమాట. నా మాక్సిమం అన్నీ కూడా ప్రిన్స్ కట్టే ఉంటది. సో, ఇలా పెట్టుకున్నాను అనమాట చిన్నగా. తర్వాత హ్యాండ్స్‌కి చిన్న బోర్డర్ ఉంది కదా! అది ఇక్కడ పెట్టాను. ఇక్కడ గ్యాప్ పెట్టాను అనమాట. అంటే ఇక్కడ నేను వర్క్ చేసుకోవాలి. నేను అనుకున్నట్టుగా బీడ్స్ అవి నేనుండే ఏరియాలో దొరకలేదు. చాలా ట్రై చేశాను, అసలు దొరకలేదు. సరే ప్రస్తుతానికైతే ఇలా ఉంచాననమాట. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా హై నెక్ పెట్టుకున్నాను. హై నెక్ నాకు కాలర్ నెక్, హై నెక్ అంటే బాగా ఇష్టం అనమాట. సో, ఇక్కడ ఇలాగా మనకు బోర్డర్ వచ్చింది కదా! దానికి పెద్ద సైజ్ బోర్డర్. సో, ఇది మొత్తం ఇలాగ పీకాక్ మిడిల్‌లో వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట. సో, ఇదంతా వర్క్ చేస్తే బాగా హైలైట్ అవుతది అని చెప్పి ఇంతవరకు కొంచెం వింటేజ్ లుక్ లాగా ఉంటది అని చెప్పి ఇలా అయితే చేసుకున్నాను. సో, బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఇంకా ఆ రోజు అమ్మవారికి పెట్టడానికి తీసుకున్న శారీ కూడా చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటది. దిష్టి పెట్టద్దు మీరు. ఎందుకంటే ఇది బాగా ట్రెండింగ్ కలర్ కదా! వింటేజ్ లుక్ రావాలని చెప్పి ఇలా తీసుకున్నానన్నమాట. ఇలాగా నేను ఇలాగా శారీ తీసుకోవాలని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఎప్పుడు తీసుకోలేదు. అంత అవసరం రాలేదు. ఇంక ఇప్పుడు ఎలాగో అమ్మవారికి పెట్టుకుంటున్నాను కదా అని చెప్పి తీసుకున్నాను. నేను అనుకున్నట్టుగానే నాకు ఇలా చెక్స్‌లో వింటేజ్ లుక్ అయితే వచ్చిందనమాట. చాలా ఓల్డ్ డిజైన్ ఇది. ప్యాటర్న్ కూడా అదే.
కానీ నాకు అలా కావాలి అని చెప్పి నాకు ఆ వింటేజ్ లుక్లో ఒకసారి రెడీ అవ్వాలి అని చెప్పి ఉండే. అది ఇప్పటిదాకా టైం రాలే, నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. ఇంకా బోర్డర్ కూడా చిన్నగా తీసుకున్నాను, నాకు చిన్న బోర్డర్ అంటేనే ఇష్టం, అంత పెద్దగా ఉంటుంది కదా అంతగా ఇష్టం ఉండదు. సో ఇదైతే చాలా బాగుండింది. బ్లౌజ్ కూడా దీనికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. అలా శారీ అంతా ఇలాగే వచ్చింది. బ్లౌజ్ ఇదే కలర్లో ఇలాగ ప్లెయిన్గా అయితే వచ్చింది. సో వర్క్ చేయించుకోవడానికి చూద్దాం, ఏదైనా వర్కే తీసుకుంటానా లేకపోతే దీని మీదే ఏదైనా చేసుకుంటానా అని టైంని పట్టి. సో ఇదనమాట అమ్మవారి శారీ. ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. నేను దీనికి దిష్టి పెట్టొద్దు అని ఎందుకన్నాను అంటే, ఆల్రెడీ నేను ఇలాంటి కలర్లోనే ఇలా వింటేజ్ చెక్స్ రాలేదు, కానీ అక్కడక్కడ బుటీస్ వస్తుంది కదా అలాగే తీసుకున్నాను. అది కూడా వింటేజ్ లుక్ చాలా బాగుంది. తీసుకున్నాను, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత తీసి చూస్తే అందులో డ్యామేజ్ వచ్చిందనమాట. అంతకుముందే నేను మా వాళ్ళందరికీ చూపించేసాను, అందరికీ అనమాట, మా నైబర్స్ కానీ అందరికీ చూపించాను. సరిగ్గా నేను వచ్చేసరికి అందరు వచ్చేస్తే చూపించాను అనమాట. బాగుంది 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 అని అన్నారు. తీరా చూస్తే దానికి డ్యామేజ్ ఉండింది. అయ్యో దిష్టి తగిలేసింది శారీకి అనుకున్నా. అయితే జోక్గా చెప్తున్నా, మీరు సీరియస్ తీసుకోకండి. సో అలా అనమాట, అందుకని తీసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చైత్ర కోసం ఇలా అయితే తీసుకున్నాను. ఇది పోచంపల్లి టైప్ లాగా ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ అనమాట ఇది. యాక్చువల్గా తనకి బ్లూ కలర్ ఇలాగా లేదు, ఇది ఇలా తీసుకున్నాను. దీని మీద ఇది బ్లౌజ్ పీస్ కానీ తీసుకున్నాను అనమాట. ఇది 1/2 మీటర్ తీసుకున్నాను. ఇది మీటర్ వచ్చేసి 300 చెప్పారు. చైత్రకి అయితే ఇలా తీసుకున్నాను. ఇది ఇంకా స్టిచ్చింగ్కి ఇవ్వాలి. సో ఆ రోజుకి ఇవ్వమని అడిగాను, ఓకే అన్నారు, అది ఇవ్వాలన్నమాట. ఇది మేదంష్ కోసం అని తీసుకున్నాను. ఇలా కుర్తా తీసుకున్నాను. ఇది మా ఇంటి దగ్గర హ్యాండ్లూమ్ ఎక్స్పో పెట్టారనమాట. హ్యాండ్లూమ్ సిల్క్ ఎక్స్పో పెడితే అదే కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి కదా, సో అక్కడ పెట్టారు. ఇలా తీసుకున్నాను మేదంష్కి. ఇది బాగుంది, కాటన్ చాలా బాగుంది. ఇది ప్రైస్ ఎంత ఉంటుందో మీరు కామెంట్లో చెప్పండి. అవునా కదా, జస్ట్ ఒక చిన్న గెస్ చేయండి. చాలా బడ్జెట్ రేంజ్లో వచ్చింది. సో మేదంష్కి ఇలా తీసుకున్నాను. ట్రెడిషనల్గా మొన్న ఒకటి తీసుకున్నాను కదా, మేదంష్కి యాక్చువల్గా ఇదే కలర్లో తీసుకోవాలనుకున్నాను, కానీ ఆల్రెడీ మొన్న ఒకటి చూపించున్నాను కదా, సో అది ఉందని చెప్పి వద్దులే ఇంత దగ్గరగా అని మళ్ళీ ఈ కలర్ అయితే తీసుకున్నాను. వాడికి ఈ కలర్ బాగుంటుంది అని. అది కాకుండా ఇద్దరికి కొంచెం మ్యాచింగ్ ఉంటుంది కదా, సో ఆ రోజుకి అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇవే కాకుండా జ్యువెలరీ కూడా తీసుకున్నాను కదా, నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఆల్రెడీ మీరు చూసారు, కానీ ఇంకొకసారి చూపిస్తాను చాలా క్విక్గా. యా, ఇది మొత్తం షాపింగ్ బ్లాగ్ కదా, సో అందుకోసమని ఇందులో కూడా ఒకసారి చూపిస్తాను. ఇది బొట్టుమాల, పీకాక్స్ విత్ అమ్మవారు, చాలా బాగుంది కదా. ఒకసారి మీరు చూడకపోతే ఆ ఆ షార్ట్ నేను కింద అయితే మెన్షన్ చేస్తాను. ఇదనమాట. యాక్చువల్లీ దీని మీద కోసం అని చెప్పి తీసుకున్నాను. నేను ఇదే ఎందుకు ఇలాగా పింక్లో తీసుకున్నాను, అది కూడా ఇందులోనే ఎందుకు తీసుకున్నానంటే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక ఇది ఉంది కదా, ఒక బుట్ట, అదే మాల, బొట్టు మాలలో దీంట్లో ఒక దాంట్లో అమ్మవారు సారీ పీకాక్ వస్తారు. ఇది మెయిన్ దాంట్లో అమ్మవారు వస్తారు, దీంట్లో పీకాక్ ఉంటుంది అన్నమాట. సో మీరు చూసారా, నాది శారీలో కూడా అటు ఇటు ప్యారెట్స్ ఇంకా ఫ్లోరల్ ఉంటుంది, బోర్డర్ అంతా ఇలా పీకాక్ వస్తుంది. సో ఇలా మ్యాచింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక దానికి ఫ్లవర్ వచ్చింది. సో శారీకి ఇలాగా ఫ్లవర్, సేమ్ ఫ్లవర్ అనమాట. మీరు శారీ అంతా చూస్తే ఆల్ ఓవర్ శారీలో ఇక్కడ పీకాక్ ప్యారెట్స్ ఉంటాయి కదా, ప్యారెట్స్ దగ్గర సేమ్ ఫ్లవర్ అనమాట. సో అలా మ్యాచ్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. అది కాక ఇది మొత్తం సెల్ఫ్ ఉంది కదా, సో దాని మీద కాంట్రాస్ట్ చేస్తే బాగా హైలైట్ అవుతుంది అని కనిపిస్తుందా, ఇలాగా కొంచెం బాగా హైలైట్ అవుతుంది, బాగుంటుంది ఆ రోజుకి అని చెప్పి ఇలా తీసుకున్నాను. అది కాక ఒకవేళ నేను లాంగ్ పెట్టుకుంటే చైత్రకి ఇలాగ షార్ట్, తంది కూడా పింకే ఉంది కదా, అలా మ్యాచ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇది నా వరలక్ష్మి వ్రతానికి నేను చేసిన షాపింగ్. ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. చాలా త్వరగా అయితే చూపించేశాను. సో అది మీకు ఏ కలర్ నచ్చింది, ఏ సారీ నచ్చింది, అలాగే మేదంష్ది ఇది ఎంత ఉండొచ్చు అని ఒకసారి గెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమున్నాయి, వ్రతం ఎలా చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.